మీలో ఎంతమంది ట్యాక్స్ కడుతున్నారు? 100కి 100% అందరూ ట్యాక్స్ కడుతున్నాం. గానీ ఇదే క్వెషన్ ఒక బస్తీలో గానీ, లేకపోతే మన ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్‌లో ఎవరైనా ఒక జాబ్ చేయని పర్సన్ అడిగితే చాలా వరకు నేను జాబే చేయట్లే కదా! నేనెందుకు ట్యాక్స్ కడతాను అంటారు. సాలరీ నుంచి కట్టేది మనం ఇన్‌కమ్ ట్యాక్స్ మాత్రమే. అది డైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ మన ఇండియాలో ఎంత పర్సెంటేజ్ కడతారో తెలుసా? 2-4% మాత్రమే కడతారు. రిటర్న్స్ అయితే 6-7% అప్లై చేస్తారు. జీరో ట్యాక్సబుల్ ఇన్‌కమ్‌లో ఉన్నా కూడా రిటర్న్స్ అప్లై చేస్తాం. ఎందుకంటే లోన్స్‌లో ఉపయోగపడుతుందని. డైరెక్ట్ ట్యాక్స్ ఒకటే కాదు మనం కట్టేది. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కూడా చాలా కడతాం మనం. లైక్ జీఎస్టీ, వ్యాట్, కస్టమ్ అండ్ ఎక్సైజ్ డ్యూటీ ఇంకా అలా చాలా ట్యాక్సెస్ ఉన్నాయి మనకి. తిండి నుంచి పెట్రోల్, డీజిల్, షాప్‌లో కొనే ప్రతి వస్తువులోనూ మనం ట్యాక్స్ కడతాం. కామన్ మ్యాన్‌కి ఈ ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది చాలా బర్డెన్. ఎందుకంటే అంబానీ అయినా, అతని డ్రైవర్ అయినా ఇద్దరు ఒక సినిమాకెళ్తే సినిమా టికెట్ కట్టాల్సింది ఒకటే ట్యాక్స్. ఒకవేళ మధ్యలో పాప్‌కార్న్ తిందామన్నా దానికి కూడా ఒకటే ట్యాక్స్. కానీ ఈ ఇండైరెక్ట్ ట్యాక్స్ యొక్క అమౌంట్ వల్ల అంబానీకి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండకపోవచ్చు. గానీ అదే ఒక కామన్ మ్యాన్‌కి చాలా బర్డెన్ అవుతుంది. కాబట్టి ఇన్ని ట్యాక్సెస్ కట్టిన మనం ఆ ట్యాక్స్ మనీ దేనికి ఉపయోగపడుతుంది? ఆ పాలిసీస్ ఏంటి? ఇవన్నీ మనకు ఎలా ఉపయోగపడుతున్నాయి? ఇదంతా తెలుసుకోవటం మనందరి యొక్క బాధ్యత. సో థాంక్ యూ. జై హింద్.